ఆహార ప్రియుల అభిరుచులకు అనుగుణంగా రెడ్ బకెట్ బిర్యానీ యాజమాన్యం అన్ని రకాల బిర్యానీ, డ్రై ఐటెంలను పార్సిల్ అందిస్తుందని సంస్థ అధినేతలు చైతన్య, ప్రదీప్లు తెలిపారు. కాకినాడ సర్పవరం జంక్షన్ లో నూతనంగా ఏర్పాటు చేసిన రెడ్ బకెట్ బిర్యానీ రెస్టారెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి సంస్థ యాజమాన్యం అధ్యక్షత వహించగా కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు ముఖ్య అతిథులుగా పాల్గొని రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. ఆదిత్య విద్యాసంస్థల డైరెక్టర్ శృతిరెడ్డి తొలి కొనుగోలు చేశారు. ఈ సందర్భంగా అతిథులను ఆర్బీబీ చైతన్య, ప్రదీప్లు సాల్వాలు కప్పి పుష్పగుచ్చాలు అందించి సత్కరించారు. కార్యక్రమంలో వీరభద్రారెడ్డి, కరివీర్రెడ్డి, మాజీ కార్పొరేటర్లు నల్లబెల్లి సుజాత, వడ్డీ మణికుమార్, వైసీపీ నాయకులు కృష్ణప్రియ, నగర ప్రముఖులు పాల్గొన్నారు. ఈరోజు రెడ్ బకెట్ బిర్యానీ సర్పవరంలో నూతనంగా ఓపెన్ అయింది. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి చేతిలో, రూరల్ ఎమ్మెల్యే కన్నబాబు గారి చేతిలో ఓపెన్ అయిందండి. రెడ్ బకెట్ బిర్యానీ ఒక స్పెషాలిటీ ఏమిటి అంటే చాలా తక్కువ ప్రైస్లో చాలా మంచి క్వాలిటీ, ఎక్కువ క్వాలిటీతో బిర్యానీ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి జస్ట్ 200 రూపీస్ మాత్రమే ఉండడం వల్ల మామూలు తరగతి వాళ్ళు, పై తరగతి వాళ్ళు ఎవరైనా సరే చాలా సులభంగా కొనుక్కోగలరు. ఖచ్చితంగా వచ్చి ట్రై చేయండి రెడ్ బకెట్ బిర్యానీ, మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను. అక్కడ ప్రైసింగ్ అనేది సెట్ చేశారు మీరు. అలాగే క్వాలిటీ కూడా, ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్స్ అనేది చాలా క్లియర్గా తయారవుతుంది. ప్రతిదీ చెక్ చేస్తారు. ఫ్రాంచైజ్ నుంచి ఎవ్రీ మంత్ వచ్చి సర్వే చేస్తారు. సో హైజీన్లో ఎటువంటి డౌట్ అనేది లేదు. సో ఇందులో 5 డిఫరెంట్ వేరియంట్స్ ఉంటాయి. 6 1%, 2, 3, 4, 5 and 10. సో ఈ వేరియంట్స్లో ఉంటుంది. సో కాబట్టి బల్క్గా ఆర్డర్ ఇచ్చే వాళ్ళకి, పార్టీ ఆర్డర్స్కి, లేకపోతే ఫ్రెండ్స్ గ్యాదరింగ్ కానీ ఏదన్నా ఒక 10% ప్యాకెట్ తీసుకెళ్తారు, హాయిగా తింటారు అందరూ. 10 మంది కంటారు, 15 మంది దాకా వస్తుంది. సో మా లెక్క ప్రకారం అది. సో ఇది మెయిన్లీ ఎందుకు హైప్ అయిందంటే స్టూడెంట్స్ వల్ల. ప్రతి ఒక్క స్టూడెంట్కి తక్కువ రావాలి, ఎందుకంటే వాళ్ళ పాకెట్లో డబ్బులు ఉండవు. సో 199 రూపీస్కే జగ అవుతుంది.